ప్యాకెట్ ఉంది చూడు. Good morning everyone. Sai Vidya Niketan School welcomes you all for the National Science Day celebration 2024. I take my honor to be a best part of academic hub of Gudu division, that is Sai Vidya Niketan School. I would like to thank all the excellences who attended this event. What is the causes of global warming? Causes of global warming. What type of very good. Good job. So it is an experiment. Apa? Nana enak kan? Up to the right of experiment and go out to the lungs and convey the deoxidated oxygen to the oxidated and the oxidated blood. Oxygenated is good or deoxygenated is good? Oxygenated. Okay. Through your nose. You are getting right. What is the principle? The principle behind water purification. What technology is used? What principle is used to purify the water? I already tried and it was Bye. What's your project? మన ఐడియా అవుతుంది మా స్కూల్లో
వెరీ గుడ్. గురువు గారి పేరు గురువు గారు అప్లికేషన్ ఎక్కడ పడుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్. ఎమర్జెన్సీ మెడికల్ కేర్ గుడ్. డోంట్ మేక్ నాయిస్. ఇవాళ గూడూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉండే సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైన్స్ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి ఎంత ఐడియా వాళ్ళ మైండ్లో ఎంత వ్యూస్ అండ్ ఐడియాస్ ఉన్నప్పటికీ అవి ఫ్రీగా వ్యక్తపరిచే యొక్క సరైనటువంటి పొజిషన్ లేనప్పుడు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది బయట పెట్టలేని పొజిషన్లో ఉన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంత అయితే నాలెడ్జ్ ఉందో అంటే వాళ్ళే ఓన్గా ఒక టాపిక్ వాళ్ళ మైండ్లో క్రియేటివిటీ టాపిక్ ఆలోచించి వాళ్ళే ఓన్గా ఒక సైన్స్ ప్రాజెక్ట్ తయారు చేసి వాళ్ళ యొక్క కాన్సెప్ట్ని బయట వ్యక్తులకి వాళ్ళ వ్యూస్ అండ్ ఐడియాస్ వ్యక్తపరిచినప్పుడు వాళ్ళ ఉండే నాలెడ్జ్ని మనం డెవలప్ చేసేదానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉపయోగపడతాయి అనేసి ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి పక్కనటువంటి సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వర్కింగ్ మోడల్ ఎగ్జిబిషన్, విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మక విలువలను వెలికి తీసేందుకు ఇటువంటి వర్కింగ్ మోడల్ ఎగ్జిబిషన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా విద్యార్థులకు సైన్స్కి సంబంధించినటువంటి గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా యొక్క నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ అయినటువంటి రవిప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా పవన్ సార్ గారు నెల్లూరు హై స్కూల్ గవర్నమెంట్ టీచర్ వారు, అదేవిధంగా ముఖ్యంగా మేము ఏ కార్యక్రమం చేస్తానో కూడా విద్యార్థులకు ఉపయోగపడి ఏ కార్యక్రమం చేస్తానో కూడా వెంటనే ఉన్నటువంటి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యులు మా యొక్క పాఠశాల కరస్పాండెంట్ అయినటువంటి వెంకటేశ్వర గారు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపుగా 152 ప్రాజెక్ట్స్ ఈరోజు విద్యార్థులు చాలా చక్కగా ఏ టీచర్ గైడ్లైన్స్ లేకుండా వాళ్ళకే వాళ్ళు చేసుకురావడం చాలా ఆనందదాయకమైన విషయము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా తల్లిదండ్రులు, మేము ఏ కార్యక్రమం చేసినా కూడా పాఠశాల వైపు నుంచి వార్షికోత్సవం కానివ్వండి, మ్యాథ్స్ డే కానివ్వండి, ఏ డే చేసినప్పుడు ఏ దినోత్సవం చేసినప్పుడు కూడా కాదనకుండా విద్యార్థులకు ఉపయోగపడే విషయంలో తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా వారు లేకపోతే ఈ యొక్క కార్యక్రమము మాకు చేయలేము. కాబట్టి మరొకసారి మా యొక్క పాఠశాల యాజమాన్యానికి, మా యొక్క ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు కాకుండా ఉపాధ్యాయులు గైడ్లైన్స్ ఇస్తున్నారు.
ఈ పాఠశాలకు సంబంధించిన 9వ తరగతి విద్యార్థులే వర్కింగ్ మోడల్ కానివ్వండి, సైన్స్ గేమ్ కానీ, యాంకరింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే దగ్గరుండి చేశారు. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ కార్యక్రమంలో. ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసేటువంటి శక్తి మా యొక్క వెంకటేశ్వర సార్ గారికి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తాం. మా సాయి విద్యానికేతన్ మా మిత్రుడు కరస్పాండెంట్ అయినటువంటి వెంకటేశ్వర గారికి ఈరోజు ఈ పాఠశాలలో సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి రవిప్రసాద్ గారికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకి అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. ఇది మన జీవితంలో అందరూ జరుపుకునే పండుగలు. కొన్ని పండుగలు కొంతమంది మాత్రమే జరుపుకోగలం, కానీ నేషనల్ ఫెస్టివల్స్ అనేవి అందరూ జరుపుకునేవి. అందులో ముఖ్యంగా సైన్స్ డే. డాక్టర్ సర్ సివి రామన్ గారి అందరూ జయంతి అనుకుంటారు, కాదండి. ఈరోజు ఆయన ప్రపంచానికి కేవలం 200 రూపాయలతో రామన్ ఎఫెక్ట్ని పరిచయం చేసినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త. దానివల్ల మన భారత పరిశోధన రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈరోజు మనం చంద్రుడి మీదకి పిఎస్ఎల్వి అనే రాకెట్ ద్వారా పంపించగలిగాం. సూర్యుడి మీదకి ఆదిత్య L1 పంపించగలిగాం. రేపో మాపో మళ్ళీ గగనయాన యాత్ర కూడా చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాం. అందుకనే మన భారతదేశం ఈరోజు ఈ సంవత్సరాన్ని ఇలాంటి చిన్న విద్యార్థులు, అంటే చిన్న పిల్లలు భావిభారత సైంటిస్టులుగా ఎదగడానికి తోడ్పడేటువంటి ప్రణాళికను తయారు చేసి మనకి ఈ సంవత్సరం శాస్త్రవేత్తల యొక్క సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సైన్స్ అంటే ఏం లేదమ్మా, హౌ టు డూ, వాట్ టు డూ, వై ఇట్ ఈస్ హ్యాపెన్. ప్రతి దాని మీద 3 క్వశ్చన్లు వేసుకోగలిగితే అన్నిటికీ సంబంధించినటువంటి ఆన్సర్లు మనకే వచ్చేస్తాయి. సార్ వాళ్ళు చెప్తుంటే మాకే చాలా హ్యాపీగా ఉంది సార్. వితౌట్ టీచర్స్ ద గైడెన్స్ అందరూ వాళ్ళ యొక్క సొంత ఆలోచనతో చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు మీ యొక్క క్రియేటివిటీని చాలా బాగా పెంచుతాయి. ఇలాంటి స్కూల్లో మీరు అందరూ చదువుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇవి మనకి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. కాబట్టి అందరూ ఇలాంటి నాలెడ్జ్ని అవలంబించుకోవాలని, ఇలాంటి స్కూల్లో మీరు అందరూ బాగా చదువుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చివరిగా అలాంటి అద్భుతమైన శాస్త్రవేత్త మన భారతదేశంలో పుట్టడం, భారతమైనటువంటి ఆయనకి ఒక చిన్న పాటతో మనం నివాళులర్పిద్దాం. పసిపిల్లల చదువే దానికి విత్తు, విజ్ఞానంతోనే వికసించు జగత్తు. పసిపిల్లల చదువే దానికి విత్తు, దేశం ఏదైనా కాలం ఏదైనా చెప్పే చదువేదైనా బాల్యం ఒకటి. దేశం ఏదైనా కాలం ఏదైనా చెప్పే చదువేదైనా బాల్యం ఒకటి. పాఠమే పాటగా చదువే ఒక బాటగా, పాఠమే పాటగా చదువే ఒక బాటగా. మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే గురువే ఒక చక్కటి నేస్తంగా. ఇలా మనం ప్రయత్నించగలిగితే ఇలాంటి సైంటిస్టులు ఎంతోమంది తయారవుతారు. మీరు మీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అందరూ ఇలానే కష్టపడి మా మిత్రుల యొక్క మార్గదర్శకాలతో స్కూల్ చాలా బాగా రన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. Good morning everyone. I wish all the young budding students happy National Science Day. So సంతోషంగా చదువుకుంటూ ఆనందంగా జ్ఞానార్జన చేస్తూ ఈ పిల్లలు ఎంతో చురుకుగా ఉన్నారు. ఈ పిల్లలందరూ వాళ్ళకై వాళ్ళు స్వయంగా కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఈరోజు విజ్ఞానానికి చాలా సోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ అని అంటాము. ఆ సోర్సెస్ అన్నీ కూడా బాగా అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా కానీ ఆన్లైన్ మాధ్యమం ద్వారా చాలా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా చాలామంది ఆన్లైన్ మాధ్యమం ద్వారా తెలుసుకొని వాళ్ళే స్వయంగా కొంత ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు, దాని ద్వారా వాళ్ళే నేర్చుకొని కొన్ని మోడల్స్ వాళ్ళు 2-3 సార్లు ఫెయిల్ అయ్యి కూడా చేసామని పిల్లలు ఇక్కడ తెలియజేశారు. దాన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు. అంటే పడుతూ లేస్తూ నడవడం నేర్చుకున్నట్టు ఈ పిల్లలు కూడా చాలా చిన్న వయసులోనే చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ దాని ద్వారా జ్ఞానార్జన చేస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తుకి చాలా మంచి శుభపరిణామం. అలాగే ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులందరికీ నేను తెలియజేయాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవిష్కరణలే దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈరోజు ఈ చిన్నపిల్లలు చేసేటటువంటి ఈ మిమిక్రీ, అంటే
అంటే మిమికింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ని వీళ్ళు రీడూ చేస్తున్నారు, అంటే చేసి చూపిస్తున్నారు, అంటే దాన్ని ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాగనే వాళ్ళు తమ సొంత ఆలోచనలకి రూపకల్పన చేసుకుంటూ ఆవిష్కరణలు ఎక్స్పెరిమెంటల్ చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తను యాక్చువల్గా మా క్లాస్మేటే కాదు, ఎస్వి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మేము యాక్చువల్గా విలేజెస్ నుంచి టౌన్కి వెళ్ళాం ఫస్ట్ నెల్లూరు చదవడానికి. యాక్చువల్గా అక్కడ చెప్పే లెసన్స్ ఓపెన్ ఫ్యాక్ట్ మీరు ఎట్టయితే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్టయితే ఇబ్బంది పడుతున్నామో, మా క్లాస్మేట్స్లో చాలామందికి అక్కడ చెప్పే సిలబస్ సరిగా అర్థమయ్యేది కాదు. అంటే హై స్పీడ్, మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళది తప్పుపడడం లేదు, బట్ మేము అంత నాలెడ్జ్కి రీచ్ అయ్యేవాళ్ళం కాదు. అప్పుడు తను చదువుతూ మా డౌట్లని తనే చెప్పేవాడు క్లాస్లో. అంటే అక్కడ ఎంతమంది అయితే పిల్లలు ఉండేవాళ్ళో వాళ్ళు ఏ డౌట్ అడిగినా చెప్పగలరు అన్నమాట. అందుకని కంప్లీట్ అయిన తర్వాత రూముల్లో వచ్చినప్పుడు కూడా చాలామంది పిల్లలకి ఎలా చదవాలనే విషయం మీద చాలా గైడ్ లైన్స్ ఇచ్చేవాడు. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీలో చాలామంది మంచి ర్యాంకర్స్ ఉంటారు. పక్కన ఏదైనా తెలియనప్పుడు అది మీరు నెగిటివ్గా తీసుకోకుండా ఓపిక్గా వాళ్ళకి చెప్పండి, నాలెడ్జ్ని పంచండి. అర్థమవుతుందా? మీరు వదులుతున్నారు వస్తా అన్నీ అంతే.